తెలంగాణలో వలస రాజకీయాలు జోరుగా కొనసాగుతున్నాయి. గతంలో కూడా ఫిరాయింపుల పర్వం ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక వలసల పర్వం పీక్స్ కు చేరిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి నేతలు ఒకరి వెనక మరొకరు జంప్ అవుతున్నారు. తాజాగా గ్రేటర్ ఎమ్మెల్యే ఒకరు చెల్లాగా జారుకున్నారు. అయితే ఇతని బాటలో నడవడానికి మరికొందరు ఉన్నారు అనేది కొసమెరుపు. ఆయన వ్యూహం పన్నితే పక్కోడికి కూడా అర్థమయ్యేది కాదు. ఇక పగోడికేం అర్థమవుద్ది? దశాబ్దానికి పైగా ఉద్యమాన్ని ఒక్కతాటిపైకి నడిపించడం అంటే మాటలు కాదు. అలాంటివి అవలీలగా చేసేవారు మాజీ సీఎం కేసీఆర్. ప్రత్యర్థులను చిత్తు చేయాలంటే ఆయన తర్వాతే ఎవరైనా, అటు ఉద్యమంలో అయినా ఇటు ప్రభుత్వంలో అయినా ఆయనకు ఎదురే లేకుండా ఉండేది. కానీ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో భారీ మలుపు చోటు చేసుకుంది. చాణక్యుడికే జేజమ్మ లాంటి కేసీఆర్ అధికారానికి దూరం అవ్వాల్సి వచ్చింది. ఓడిపోయినప్పటికీ ఓటింగ్ శాతం పెద్దగా తగ్గలేదు. పైగా 39 మంది ఎమ్మెల్యేల బలం కూడా ఉండడంతో కేసీఆర్ ఎంతో ధీమాగా ఉండేవారు. కానీ రాను ఆ ధీమా కాస్త సడలిపోయే పరిస్థితులు తలెత్తాయి. బీఆర్ఎస్ నుంచి ఇటు ఎమ్మెల్యేలు అటు ఎమ్మెల్సీలు జారుకుంటున్నారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ మారిపోయారు. ఇప్పుడు వారికి జత కలిశారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. నిన్నటిదాకా ఆరోపణలను ఖండిస్తూ కాదు కాదు అంటూనే ఇప్పుడు కారు దిగి వెళ్లిపోయారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాజకీయాల స్వరూపమే మారిపోయింది. గతంలో పార్టీల్లో కట్టుబాటు విలువలుండేవి. కానీ ఇప్పుడు ఆ పట్టింపులేవీ లేవు. పనులు చక్కబెట్టుకునేందుకు ప్రజాప్రతినిధులకు పవర్ కావాలి, స్థానికంగా పలుకుబడి కావాలి, లేదంటే తమను పట్టించుకునే వారే ఉండరనేది వారి భావన. అందుకే అధికారం ఎటువైపు ఉంటే అటువైపు మళ్లటానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారం మారిన ప్రతిసారి వలసలు అనివార్యమవుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండో విడత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే అధికారం కట్టబెట్టారు. అయినా కేసీఆర్ ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫిరాయింపులను ప్రోత్సహించారు. కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుని ప్రత్యర్థి పార్టీలను విలీనం చేసుకున్నాడు. ఒకవైపు మండలి, మరోవైపు అసెంబ్లీలో పట్టుకోల్పోయిన పార్టీల్లో తెలంగాణ మనుగడ కోల్పోయే పరిస్థితి కల్పించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనతో విసిగెత్తిన ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాజకీయ పరిణామాలన్నీ చకచకా మారిపోయాయి. నీవు నేర్పిన విద్యయే నీ రాజాక్ష అంటూ గతంలో బీఆర్ఎస్ చేపట్టిన ఫిరాయింపుల పర్వాన్ని కాంగ్రెస్ మార్క్ పక్కా ప్లాన్ తో రేవంత్ రక్తి కట్టిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపి గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను తిరిగి తన సొంత గూటికి రేవంత్ రెడ్డి రప్పించుకుంటున్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా తాజాగా శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనే కాక మరో 6 గ్రేటర్ ఎమ్మెల్యేలు నేడో రేపో కాంగ్రెస్ గూటికి రావడం ఖాయమన్న ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతోంది. బీఆర్ఎస్ కు నిత్యం ఏదో ఒక రూపకంగా షాక్ తగులుతూనే ఉంది. ఇవాళ సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. తిరుపతి వెళ్లిన ఆయన అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. ప్రకాష్ గౌడ్ తో పాటు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ముఖ్య నేతలంతా కాంగ్రెస్ పంచన చేరుతున్నారు. శనివారం కూడా బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు ఉండవచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఇక బీఆర్ఎస్ లో మిగిలేది 4 ఎమ్మెల్యేలు మాత్రమే అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ గా నడిపించారని, కేసీఆర్ ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదన్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని విమర్శించారు. ఈరోజు అందరు పోవడానికి కారణం ఎప్పుడన్నా మీరు విశ్లేషించారా? దాని మీద ఎప్పుడన్నా పూర్తిగా అవగాహన కలిగించుకోవాలని ప్రయత్నం చేశారా? ఎమ్మెల్యేలకు మీరు గౌరవం ఇచ్చారా? ఒక ఎమ్మెల్యేని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అందరు ఎందుకు వస్తున్నారు? నాతో సుమారు 15-20 మంది నాతో టచ్లో ఉండరని చెప్పి నేను ఒక 15 రోజుల కిందే చెప్పాను. అందరు కూడా నాతో మాట్లాడారు. చాలామంది కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి, కింద అడిగితే పిలిస్తే పోవాలి. కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని దానం చెప్పుకొచ్చారు. అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్ బాట పట్టారని చెప్పారు ఆయన. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉండేదని, బీఆర్ఎస్ హయాంలో అలాంటి ఫండ్ ఏదీ లేదన్నారు దానం నాగేందర్. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి 6 నెలల్లో అధికారంలోకి వస్తామని మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారని విమర్శించారు. మీరు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే విలీనం చేశారో తప్పకుండా అదే రకంగా మెర్జర్ త్వరలోనే కాబోతుంది. మిగిలేదు ఒక 5-6 మంది మిగులుతారు. 5 మంది కూడా ఏదో ఉన్నాం కదా ఉన్నట్టు ఉంటారు తప్ప, వాళ్ళు ఒక 3-4 ఉంటే అది హాఫ్ హార్టెడ్గానే ఉండేవాళ్ళు ఉంటారు తప్ప వీతే ఉండరు. ఎమ్మెల్సీలు ఇంకా 8 మంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు
ఆ ఎమ్మెల్సీలు కూడా రేపో మాపో వస్తున్నారు. అన్నీ మొత్తం అంతా కూడా గ్రౌండ్ ఖాళీ అవుతుంది. ఇక మిగిలేదు వాళ్ళే ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు చేసిన తప్పుకే ఇది శిక్ష, అంతే. పార్టీ ఫిరాయింపులపై నాడు బీఆర్ఎస్ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రెండు పార్టీల DNA ఒక్కటే అని ఆరోపించారు ఆయన. దొందే అంటూ సెటైర్ వేశారు కిషన్ రెడ్డి. గతంలో కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు మీ రెండు పార్టీలు, అధికారంలో కొనసాగినటువంటి పార్టీలు మీ రెండు పార్టీలు, భవిష్యత్తులో అవసరం ఉంటే కలిసేటువంటి పార్టీలు మీరు. గతంలో మీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చేరారు ఎమ్మెల్యేలందరూ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఏదైనా పొత్తు గిత్తు ఉంటే, సంబంధాలుంటే, ఏ గ్రూపుగా బి గ్రూపుగా మీరుంటే మీ రెండు పార్టీల మధ్య భారతీయ జనతా పార్టీ ఏ గ్రూపులో చేరదు. మరోవైపు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ విషయంపై స్పందించారు. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని చెప్పారు. తాము ఎవరిని రమ్మని పిలవడం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా తమ పార్టీకి వస్తామంటే వద్దంటావా అని ప్రశ్నించారు ఆయన. ఫిరాయింపుల విషయంలో తమకు బీఆర్ఎస్ కు చాలా తేడా ఉందన్నారు శ్రీధర్ బాబు. తమ ఎమ్మెల్యేలను గతంలో భయపెట్టి బీఆర్ఎస్ చేర్చుకుందని తెలిపారు. ఇప్పుడు తమ పాలన నచ్చి వారే వచ్చి చేరుతున్నారని వివరించారు. మా పార్టీ పక్షాన, మా ముఖ్యమంత్రి పక్షాన దీన్ని ప్రోద్బలం చేయాలని, ఫిరాయింపులు ప్రోద్బలం చేయాలని ఇక్కడ కూడా ఒక అడుగు ముందుకేసి వెళ్తలేం. స్పష్టం ఇది. ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా, మేం చేసుకునేది ఒక తీరు ఉంది, వారు చేసుకునే తీరు ఒకటి. వారెవరైనా మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఆకర్షితులై వారు వస్తా ఉన్నారు. అప్పుడేం జరిగింది? భయం, భక్తి, మళ్ళా ఇంకా ఏదో ముందుకు చూపెట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆ రోజు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎవరిని ప్రశ్నించినా అభివృద్ధి నిధుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామని, కాంగ్రెస్ లో చేరడం లేదని చెప్తూనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరుతున్నారు అనేది అయితే తేలిపోనుంది.